Hello dear aspirants, as a part of the examination we have one more unit and the name of the unit is lesson planning. So it is one of the important areas where there is a chance of asking one question. So మనం ఈ టాపిక్ ని జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే ఎగ్జామ్ లో అడగబోయేటువంటి ఆ ఒక క్వశ్చన్ కి సరైనటువంటి ఆన్సర్ ని రాయొచ్చు. So now we will talk about the lesson planning, the features of a lesson plan, what are the different types of planning in teaching learning process, and also the models of the planning according to the SCERT. So SCERT prakaram modern or new lesson plans ఏంటి వాటి యొక్క ఫార్మాట్స్ ఏంటో ఇక్కడ మనం డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాము. సో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ప్లానింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. You just take your day-to-day activities. How will you plan them? And what do you do before you are going to do certain task? ఒక పని చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ముందుగా దాన్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. Because without plan, we will not be succeeding in that task. For example, let me give you one simple context. You are going to celebrate your birthday. So if you are going to celebrate your birthday, what do you do? First of all, you make a plan. How do you plan it? When to celebrate that birthday? At what time? When in the sense, at what time do you want to celebrate that birthday? Where you are going to celebrate that birthday? Whom to invite? Ever invite cheyali? What kind of food is to be prepared? Elanti food prepare cheyali? So ilanti anekamainatvanti amshalani meeru munduga em chestaru, plan cheskuntaru. Okay, then only you will be succeeding in celebrating that birthday, okay, in a grand manner. Otherwise, if you do not plan, what happens? That birthday becomes a disaster. ఓకే, ఏమవుతుంది, మీరు ముందుగా ప్లాన్ చేసుకోకపోతే అసలు ఎవరిని పిలియాలో అర్థం కాదు, అసలు అక్కడ ఏం అరేంజ్మెంట్స్ చేయాలో తెలియదు మీకు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఏమీ చేయలేకపోతారు. సో దట్ ఈస్ ద రీజన్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. డూ యూ యాక్సెప్ట్ దిస్ ఆర్ నాట్? ఒప్పుకుంటారా లేదా? సో దట్ ఈస్ ద రీజన్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి జస్ట్ మనం పర్సనల్గా చేసుకునేటువంటిది బర్త్డేకి అలా ప్లాన్ చేసుకున్నప్పుడు జస్ట్ యూ ఇమాజిన్ డీలింగ్ విత్ ఏ క్లాస్ రూమ్ అండ్ డీలింగ్ విత్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వితౌట్ ప్లానింగ్ అనేది లేకుంటే ఎలా ఉంటుంది అక్కడ? సో ద టీచర్ ఎంటర్స్ ద క్లాస్. సో ముందుగా ప్లాన్ లేదనుకోండి, క్లాస్లోకి ఎంటర్ అవుతాడు అండ్ ద టీచర్ విల్ నాట్ బి నోయింగ్ అసలు ఏం చెప్పాలి. ముందుగా ఒక లెసన్ చూస్ చేసుకుంటాడు. ముందుగా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే ముందుగా క్వశ్చన్స్ అడగాలా లేకుంటే డైరెక్ట్గా లెసన్ స్టార్ట్ చేయాలా ఏంటి అనేది టీచర్కి సరిగా సక్సెస్ కాలేడు లెసన్ చెప్పడంలో. అండ్ అట్లాగే లెసన్ చెప్పేటప్పుడు ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని ఫాలో అవ్వాలి, అసైన్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి, మోటివేషన్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా టీచర్ చేయలేడు సక్సెస్ఫుల్గా. అదే ఆ క్లాస్ కంటే ముందు టీచర్ బాగా ప్రిపేర్ అయ్యాడు అనుకోండి, ఏమవుతుంది? బిఫోర్ ద టీచర్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ద క్లాస్ రూమ్, ఇఫ్ ద టీచర్ ప్లాన్స్ ఇట్ వెల్, ఓకే, దానికి ముందు రోజు ఇంకెప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు ద టీచర్ విల్ యాంటిసిపేట్ ద ప్రాబ్లమ్స్ దట్ హీఈస్ ఆర్ షీఈస్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో ఎదుర్కొనబోయేటువంటి సమస్యలని టీచర్ ముందుగానే గుర్తించుకొని టీచర్ దానికి తగినటువంటి ప్లానింగ్ని చేసుకొని రెడీగా క్లాస్కి వెళ్తాడు అండ్ ఆ క్లాస్లో సక్సెస్ఫుల్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఫినిష్ చేసుకుంటాడు. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని పిల్లలు అచీవ్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్లానింగ్. Without planning, you will not teach effectively. Without planning, students will not learn effectively. సో మీరు ఎఫెక్టివ్గా టీచ్ చేయలేరు, పిల్లలు కూడా ఎఫెక్టివ్గా నేర్చుకోలేరు. ఓకే, ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు అనేటివి ఎప్పుడు కూడా నెరవేర్చబడవు. సో దట్ ఈస్ ద రీజన్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అండ్ వీ నీడ్ టు కంప్లీట్ ద సిలబస్ బై ద మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్. ఏప్రిల్ వరకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, SA1 ఆర్ SA2 ఉంటాయి. ఏప్రిల్లో SA2 వరకు ఏం చేయాలి? ద టీచర్ షుడ్ ఫినిష్ ద సిలబస్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైమ్. ఓకే, సో ద టీచర్ షుడ్ ఎనేబుల్ ద చిల్డ్రన్ టు రియలైజ్ ద ఆబ్జెక్టివ్స్. విద్యార్థులు లక్ష్యాలు సాధించగలిగేలా టీచర్ పిల్లలకి నేర్పించగలగాలి. మరి ముందుగా ప్లానింగ్ అనేది చేసుకోలేకపోతే ఆ జూన్ మంత్లో ఏ సిలబస్ ఫినిష్ చేయాలి, జూలై ఆగస్ట్లో ఎలాంటి సిలబస్ ఫినిష్ చేయాలి, ఎప్పుడు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా టీచర్ ఎఫెక్టివ్గా చేయలేకపోతాడు. సిలబస్ కూడా అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయడం జరగదు. దట్ ఈస్ వన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ మంత్, ఒక మంత్లో లేదా ఒక యూనిట్ తీసుకున్నప్పుడు ఆ యూనిట్ని ఎప్పుడు ఏ మంత్లో టీచ్ చేయాలి,
ఆ యూనిట్కి ఎన్ని పీరియడ్స్ అలాట్ చేయాలి, ఆ యూనిట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా. వీ హ్యావ్ ఎ పోమ్, వీ హ్యావ్ ఎ ప్రోజ్ లెసన్, వీ హ్యావ్ గ్రామర్, వీ హ్యావ్ వొకాబులరీ, వీ హ్యావ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, వీ హ్యావ్ పంక్చువేషన్ మార్క్స్, ఇవన్నీ ఉంటాయి. మరి ఈ అంశాల్లో ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ఈ అంశాల్లో దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఎన్ని పీరియడ్స్ అలాట్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, దానికి సంబంధించిన టీఎల్ఎంని ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, ఇవన్నీ ముందుగా ప్లాన్ చేయకపోతే టీచర్ ఎప్పుడు కూడా సిలబస్ని అనుకున్న విధంగా పూర్తి చేయలేడు. సిలబస్ పూర్తి చేసిన ఎఫెక్టివ్గా టీచింగ్ అనేది చేయలేడు. సో దట్ ఈస్ ద రీజన్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒక అకాడమిక్ ఇయర్లోని సిలబస్ని కంప్లీట్ చేస్తూ పిల్లలకి విద్యా లక్ష్యాలు చేరగలిగేలా చేయాలన్నా, లేదా ఒక యూనిట్కి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ని కాంపోనెంట్స్ ఆఫ్ ఎ యూనిట్ అంటాం మనం, ఆ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ యూనిట్ని మొత్తం కూడా పర్ఫెక్ట్గా చెప్పాలి అన్న ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈవెన్ ఒక 45 మినిట్స్ ఉన్నటువంటి క్లాస్ రూమ్లో కూడా ఆ క్లాస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే టీచర్ ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దట్ ప్లానింగ్ మేక్స్ ద టీచింగ్ ఎఫెక్టివ్, దట్ ప్లానింగ్ మేక్స్ ద టీచర్ కాన్ఫిడెంట్, దట్ ప్లానింగ్ ఎనేబుల్స్ ద లెర్నర్ టు రియలైజ్ ద ఆబ్జెక్టివ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో దెర్ ఈస్ ఎ ఫేమస్ కోట్. ఏంటి ఫేమస్ కోట్? ఓకే, ప్లానింగ్ టు ఫెయిల్. ఓకే, ప్లానింగ్. ఓకే, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, that is the reason there is a famous quote. That quotation is, if you fail to plan, if you fail to plan, you are planning to fail. If you fail to plan, you are planning to fail. ఒకవేళ మీరు ప్లాన్ చేయడంలో ఫెయిల్ అయ్యారంటే మీరు ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టే అని తెలుసుకోవచ్చు. దట్ ఇస్ ద రీజన్ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ ఎనీ టాస్క్, especially in teaching learning process, especially as a teacher, we should have a thorough planning. సో మరి ఆ ప్లానింగ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాము ఈ యూనిట్లో భాగంగా. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ, నాట్ ఓన్లీ to become a teacher, but also after we become the teacher, we will be able to deal with this planning, right? So this is a very famous quotation which means failing to plan is planning to fail. So ఏంటంట failing to plan చేయడంలో కనుక మనం ఫెయిల్ అవుతున్నామంటే దాని అర్థమైంది we are planning to fail, we are planning to fail, ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా లెక్క. So that is the reason we can say planning is very essential in everybody's career and in life. So here planning is very important because it deals with the setting up of objectives and targets. So planning దేంతో డీల్ చేస్తుంది? మనం టార్గెట్ని ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసుకోవాలి అన్న, ఫార్ములేట్ చేసుకోవాలి అన్న ప్లానింగ్ ఎసెన్షియల్. అండ్ టు ఫార్ములేట్ అన్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ దెమ్. ఒక ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడం కొరకి ఒక యాక్షన్ ప్లాన్ని క్రియేట్ చేయడానికి కూడా ప్లానింగ్ అవసరం. సో సింప్లీ లెసన్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ టార్గెట్స్, లక్ష్యాలని మనం నిర్దేశించుకోవడం. దెన్ డిజైనింగ్ అండ్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్, ఆ లక్ష్యాలని చేరుకోవడానికి యాక్షన్ ప్లాన్ని డిజైన్ చేసుకోవడం. దీనిని మనం ప్లానింగ్గా చెప్పుకుంటాము. సో గుర్తుపెట్టుకోండి, రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి ప్లానింగ్లో. ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ సెట్టింగ్ అప్ ఆబ్జెక్టివ్స్ అండ్ టార్గెట్స్ అండ్ డిజైనింగ్ అండ్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ దోస్ ఆబ్జెక్టివ్స్. విద్యా లక్ష్యాలని ఏర్పాటు చేసుకుంటూ వాటికి అచీవ్ చేయడం కొరకి యాక్షన్ ప్లాన్ని డిజైన్ చేయడమే ఒక మనం ప్లానింగ్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకాడమిక్ ఇయర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డీలింగ్ విత్ క్లాస్ 5. సో 5th క్లాస్తో నేను డీల్ చేస్తున్నాను. ఐఎమ్ డీలింగ్ విత్ 5th క్లాస్. When I deal with this 5th class, what do I do? First of all, before I begin my teaching process, I formulate certain objectives that are to be achieved in that particular academic year. ఆ అకాడమిక్ ఇయర్లో ఏవైతే లక్ష్యాలని నెరవేర్చాలి అనుకున్నానో ముందుగా అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని నేను ఫార్ములేట్ చేయడం, డిజైన్ చేయడం జరుగుతుంది. And after designing these objectives, then I prepare an action plan for the year. I design an action plan for the year to achieve these objectives. ఈ ఆబ్జెక్టివ్స్ని
అచీవ్ చేయడం కొరకి ఒక యాక్షన్ ప్లాన్ని డిజైన్ చేసుకుంటాను. సో ఇది లెసన్ ప్లానింగ్ లేదా ప్లానింగ్ యొక్క మీనింగ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఒకటే లైన్లో చెప్పుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి బాగా. వాట్ ఈజ్ ప్లానింగ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్? టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ప్లానింగ్ అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్లానింగ్ ఈజ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ డిజైనింగ్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ దోస్ ఆబ్జెక్టివ్స్. ఓకే, ఆబ్జెక్టివ్స్ని ఏర్పాటు చేసుకొని వాటిని అచీవ్ చేయడం కొరకి యాక్షన్ ప్లాన్ డిజైన్ చేయడమే ప్లానింగ్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఇట్ ఈస్ ఎ గైడ్. లెసన్ ప్లాన్ ఆర్ ప్లానింగ్ ఈజ్ ఎ గైడ్ విచ్ హెల్ప్స్ టు ఎగ్జిక్యూట్ అ మిషన్. ఓకే, మన టీచింగ్ లెర్నింగ్ అనేటువంటి ఒక నోబుల్ మిషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక గైడ్గా మనం ప్లానింగ్ని చెప్పుకోవచ్చు. Planning is a guide. That guide helps to execute a mission. What is that mission? Teaching learning process. That is to be accomplished in the classroom. మరి అది ఎక్కడ జరుగుతుంది? In the classroom. Classroom లో జరుగుతుంది. So this is also one of the important points that is to be remembered. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. Then what is the importance of planning in teaching learning process? మరి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ప్లానింగ్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ప్లానింగ్ అనేది ఎందుకు ముఖ్యమైనటువంటిది? ఇది గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. వితౌట్ దిస్ ప్లానింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బికమ్స్ అ ఫెయిల్యూర్. ఖచ్చితంగా ప్లానింగ్ అనేది లేకుంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఇట్ హెల్ప్స్ అస్ డివైడ్ ద సిలబస్ ఇంటూ వర్కబుల్ చంక్స్. సో చాలా యూనిట్స్ ఉంటాయి ఒక అకాడమిక్ ఒక టెక్స్ట్ బుక్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే హ్యావ్ 10 యూనిట్స్ ఆర్ 12 యూనిట్స్ ఆర్ 8 యూనిట్స్. ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ దట్ ఇంటూ వర్కబుల్ చంక్స్, మనం టీచింగ్ చంక్స్గా వాటిని డివైడ్ చేసుకోవాలి అంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. When you plan it properly, you will be able to divide the syllabus into workable chunks. ఓకే, టీచింగ్కి సంబంధించినటువంటి వర్కబుల్ చంక్స్గా మనం దాన్ని డివైడ్ చేయగలుగుతాము. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ప్లానింగ్. అండ్ నెక్స్ట్ వన్, ప్లానింగ్ ఎన్షూర్స్ దట్ వీ పే అటెన్షన్ టు ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ ఆల్ ద సిలబస్. ఓకే, సబ్జెక్టు సంబంధించినటువంటి మొత్తం సిలబస్ పైన మనం అటెన్షన్ పే చేసేలా మనకి ప్లానింగ్ హెల్ప్ చేస్తుంది. So it ensures that we pay attention to all the syllabus or even all the language skills. అన్ని లాంగ్వేజ్ స్కిల్స్ పైన కూడా మనం అటెన్షన్ ఫోకస్ చేసే విధంగా ప్లానింగ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. మరి మనం ఒక క్లాస్ చెప్పబోతున్నాము లేదా ఒక యూనిట్ని డీల్ చేయబోతున్నాము ఈ మంత్లో అనుకున్నప్పుడు వీ నీడ్ టు ప్రొక్యూర్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. ఆ యూనిట్కి సంబంధించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మనం ఏం చేయాలి? ప్రొక్యూర్ చేసుకోవాలి. సో మరి ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్లానింగ్ ఇంపార్టెంట్. మీరు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మార్చ్ మంత్ అనుకోండి. ఈ మార్చ్ నెలలో మీరు ఒక యూనిట్ టీచ్ చేయబోతున్నప్పుడు ఈ యూనిట్లో ఏ టీఎల్ఎం అవసరం ఉంటుంది అనేది మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని నెక్స్ట్ 1 మంత్కి సంబంధించినటువంటి టీఎల్ఎంని ప్రొక్యూర్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద రీజన్ యూ విల్ బీ ఏబుల్ టు టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ కాన్ఫిడెంట్లీ. ఇంకా స్ట్రగుల్ అవ్వడం అనేది టీచింగ్లో ఉండదు. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ అదర్ రిసోర్సెస్. ఒకవేళ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కాకుండా ఇంకా అదర్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మనకి ప్లానింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. సో మొత్తం సిలబస్ని వర్కబుల్ చంక్స్గా డివైడ్ చేయడానికి, అన్ని లాంగ్వేజ్ స్కిల్స్ పైన మనం అటెన్షన్ పే చేయడానికి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకోవడం కొరకి, ఎంటైర్ సిలబస్ని కవర్ చేసుకోవడం కొరకి, అండ్ ఎక్స్ప్లోరింగ్ అదర్ రిసోర్సెస్ మిగతా రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడం కొరకి ప్లానింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ with the help of planning we can present material in a logical systematic and effective manner. Language material అంటే ఏంటండి? Material is nothing but the content given in the textbook. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కాంటెంట్నే మనం ఇక్కడ మెటీరియల్ అని చెప్పుకుంటాము. లెసన్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, డిస్కోర్సెస్ కావచ్చు, పంక్చువేషన్ కావచ్చు, స్టడీ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏమని పిలుస్తామంటే మెటీరియల్ అని పిలుస్తాము.
మరి ఈ మెటీరియల్ని లాజికల్గా, సిస్టమేటిక్గా, ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయాలి అంటే ఏమవసరం ఉంటుంది? ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. That is the reason we can say planning is very important in one's life. And in order to obtain adequate coverage of the subject matter, if you want to cover the entire subject matter in the syllabus, we need planning. Without planning, we will not be able to cover the entire subject matter. And it helps in achieving the instructional objective in a stipulated time. For example, you have your own objectives in teaching learning process for 45 minutes, or you may have the educational objectives for a unit, and you may have the educational objectives for the entire academic year. So mari ee 45 minutes time loni objectives ni achieve cheyali anna, ఒక యూనిట్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలి అన్న, ఎంటైర్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలన్నా ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. వితౌట్ ప్లానింగ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ దోస్ ఆబ్జెక్టివ్స్. అండ్ ఇట్ అచీవ్స్ ఎకానమీ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. వెన్ యూ ప్లాన్ ఇట్ పర్ఫెక్ట్లీ, you will achieve the economy of time. Your time will be saved and even your effort will also be lessened. మీరు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు, మీరు చేసేటువంటి టైం కూడా తక్కువ స్పెండ్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ వన్ మోర్ పాయింట్. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ మ్యాక్సిమం డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ మినిమమ్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, మినిమం రిసోర్సెస్, ఎందుకంటే మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి విత్ మినిమం రిసోర్సెస్ యూ కెన్ బ్రింగ్ ద మ్యాక్సిమం డెవలప్మెంట్ ఇన్ ద చిల్డ్రన్. మినిమం రిసోర్సెస్తో మ్యాక్సిమం డెవలప్మెంట్ని పిల్లల్లో తీసుకురావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇట్ ఫాస్టర్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో ప్రైడ్ ఇన్ యువర్ టీచింగ్. Whenever you plan perfectly, it builds the self-confidence of the teacher. The teacher can confidently go with his teaching and the teacher can confidently present the material in the classroom. So that's the reason planning fosters confidence. It also brings pride and it helps in calculating and assessing whether the number of working hours are sufficient to the topics to be covered. ఒక టాపిక్ ని కవర్ చేయడానికి సఫిషియంట్ నంబర్ ఆఫ్ అవర్స్ అవసరం ఉందా లేదా అనేది కూడా మనం ప్లానింగ్ ద్వారా మనం దాన్ని తెలుసుకోవచ్చు. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రిపేరింగ్ ద టైమ్ టేబుల్. ఈవెన్ టైమ్ టేబుల్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ లెసన్ ప్లానింగ్. లెసన్ ప్లానింగ్ సహాయంతోనే మనకి టైమ్ టేబుల్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. Okay friends, that is about the importance. Look at one more point. It helps to plan the activities in advance, makes the teaching flexible. Number of activities are conducted as a part of teaching learning process. And if you want to plan or if you want to know about those activities in advance, planning is essential. When you plan those activities well in advance, your teaching becomes very flexible. And to cater the needs of different types of learners in the classes, and every classroom is a heterogeneous classroom. It consists of different kinds of learners. So in order to cater the needs of those learners, మరి అందరు లెర్నర్స్కి సంబంధించినటువంటి అవసరాలకు అనుగుణంగా టీచ్ చేయాలి అన్నప్పుడు ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్. వెన్ యూ నో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్, ఓకే మీరు లెసన్ ప్లాన్ చేసేటప్పుడు ఒకసారి విజువలైజ్ చేసుకుంటారు క్లాస్ రూమ్లో ఏ రకమైనటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏ మెటీరియల్ అవసరం ఉంటుంది, ఏ మేనర్లో టీచ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. అండ్ రెమెడియల్ క్లాసెస్ ఆర్ ఆల్సో పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్లానింగ్. ఈ ప్లానింగ్ ద్వారా మనం లో ప్రొఫిషియంట్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్లో లెర్నర్స్ అంటారు, బట్ లో ప్రొఫిషియంట్ లెర్నర్స్ అనేది అప్రాప్రియేట్ వర్డ్. సో మరి లో ప్రొఫిషియంట్ లెర్నర్స్కి రెమెడియల్ క్లాసెస్ని ప్రజెంట్ చేయాలి అంటే కూడా మనకి ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఆల్ దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ టెల్ యూ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్. మరి ఇవన్నీ కూడా ప్లానింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ని గురించి తెలిపేటువంటి పాయింట్స్. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, దిస్ ప్లానింగ్ ఈజ్ హైలీ ఎసెన్షియల్ ఇన్ మేజర్లీ 4 things. 4 విషయాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకుంటాము. దో వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ ద పాయింట్స్, బట్ 4 key points are to be covered. One is to achieve the educational objectives of a period, of a unit, of an academic year, planning is essential. ఒక పీరియడ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలి అన్న, ఒక యూనిట్కి సంబంధించిన లేదా అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలి అన్న ప్లానింగ్ అనేది ఎసెన్షియల్. అండ్ సెకండ్ వన్, ఇట్ హెల్ప్స్ ద టీచర్ యాంటిసిపేట్ ద ప్రాబ్లమ్స్ దట్ వి ఫేస్ ఇన్ ద క్లాస్ రూమ్.
ఓకే, క్లాస్ రూమ్లో ఎదుర్కోబోయేటువంటి ప్రాబ్లమ్స్ని ముందుగానే యాంటిసిపేట్ చేసి వాటికి అనుగుణంగా ప్రిపరేషన్ చేయడానికి మనకి లెసన్ ప్లాన్ హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఫాస్టర్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద టీచర్లో కాన్ఫిడెన్స్ తీసుకురావడంలో చాలా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, ఇన్ ఆర్డర్ టు ప్రజెంట్ ద content or material in an effective and logical manner, ఎఫెక్టివ్గా, ఇంట్రెస్టింగ్గా, లాజికల్గా లాంగ్వేజ్ మెటీరియల్ని ప్రజెంట్ చేయడంలో, అంటే గ్రామర్ లెసన్స్ అన్నిటిని ప్రజెంట్ చేయడంలో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. And the fourth one is, in order to complete the entire subject matter, in order to focus on all the language skills, planning is essential. Okay, these are the 4 major points. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి అన్ని పాయింట్స్లో కూడా ఈ 4 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెసన్ ప్లానింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. And if you look at the types of planning, there are 2 types of planning in the teaching learning process. మరి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి 2 రకాల ప్లానింగ్స్ ఉన్నాయని చెప్పుకుంటాము. ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్. The second one is the short term planning. This long term planning is also known as macro planning. We also call it macro planning. And the short term plan is also known as micro planning. So macro planning and micro planning are the 2 types of plans. We also call them as long term planning and short term planning. ఇవి 2 పేర్లుగా చెప్పుకోవచ్చు. Long term plannings, what are the long term plans and what are the short term plans? The long term plans are the annual plan. Okay, annual plan, or we can also call it a year plan. Annual plan or year plan is the very first one, and the short term plan is the lesson plan, or simply nowadays we call it as a period plan. Okay, period plan. Right, these are the things. The very first one is we have one more thing, that is unit plan or period or lesson plan. So here if you look at the first one, annual or year plan, this is prepared by the teacher before the beginning of the academic year. So before the commencement of the academic year, the teacher prepares the annual plan or year plan, keeping in view the number of working days and number of teaching hours. Depending on the availability of time, the teacher prepares the year plan well in advance so that the teacher will be able to complete the entire syllabus in that academic year. That is known as the long term planning, which is the annual plan or year plan. And there are 2 types of short term plans which are known as unit plan or period plan. So unit plan is nothing but the plan that is prepared by the teacher before the beginning of a unit. ఒక యూనిట్ స్టార్ట్ చేయడానికంటే ముందు టీచర్ చేసేటువంటి ప్లాన్ని మనం ఏమని చెప్పుకుంటాం, we call it the unit plan. When the teacher plans for a unit, the teacher will be able to focus on all the components that are there in that unit. ఆ యూనిట్లో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ పైన టీచర్ ఫోకస్ చేయగలుగుతాడు. ద టీచర్ విల్ బి ఏబుల్ టు ఎన్హాన్స్ ఆల్ ద లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ ద స్టూడెంట్స్లో ఆ యూనిట్కి సంబంధించినటువంటి అన్ని స్కిల్స్ని టీచర్ ప్రజెంట్ చేయగలుగుతాడు, స్టూడెంట్స్లో డెవలప్ చేయగలుగుతాడు. ఓకే, and that is prepared before the commencement of a unit. Before you are going to begin a new unit, you need to plan it well in advance. And the next one is lesson plan, or we call it the period plan, which is prepared for the 45 minutes of the regular class time. So the teacher needs to keep in mind the objectives that he or she is expecting in that 45 minutes. ఆ 45 మినిట్స్ ఆఫ్ టైంలో ఎలాంటి ఆబ్జెక్టివ్స్ని మనం అచీవ్ చేయించాలనుకుంటున్నాము, ఎలాంటి లెసన్ని మనం టీచ్ చేయాలనుకుంటున్నాము, ఇవన్నీ కూడా టీచర్ ప్లాన్ చేసేది ఇక్కడ షార్ట్ టర్మ్ ప్లాన్లో పీరియడ్ ప్లాన్గా చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్. మనం వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. వాట్ ఈజ్ ఇయర్ ప్లాన్, వాట్ ఈజ్ ద పీరియడ్ అండ్ యూనిట్ ప్లాన్, దీస్ ఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ నౌ. సో ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్. Okay, macro planning is the first one, which provides general guidance for language teachers.
ఓకే, టీచర్స్కి జనరల్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ స్పెసిఫిక్ లెసన్స్. ఓకే, లెసన్స్కి సంబంధించి స్పెసిఫిక్గా కాదు. ఇట్ ఈస్ ఎ జనరల్ ప్లాన్ విచ్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ కంప్లీటింగ్ ద ఎంటైర్ సిలబస్ ఇన్ దట్ స్టిప్యులేటెడ్ టైమ్. ఓకే, and whenever the teacher wants to prepare a year plan, the teacher should know about the course, about the institution, about the learners and about the syllabus. Whenever the teacher knows these things, the teacher will be able to prepare the plan effectively. Teacher ki eppudaithe course gurinchi or institution, learners gurinchi లేదా syllabus gurinchi clear ga telustundo, appudu teacher year plan ni effective ga prepare cheyagalugutadu. And then we have the micro planning. Micro planning is for a specific lesson or it is for a specific period. ఒక లెసన్ లేదా ఒక పీరియడ్కి సంబంధించినటువంటి ఒక యూనిట్కి సంబంధించింది మైక్రో ప్లానింగ్గా చెప్పుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద two types of plans. So these two types of plans can be broadly divided into three. One is year plan or annual plan. Second one is unit plan. And the third one is the period plan, or we can say lesson plan. So now we are going to talk about the importance of these three plans and also the three formats of these three lesson plans suggested by the SCERT. So మరి SCERT సజెస్ట్ చేసిన ప్రకారం ఈ ఫార్మాట్స్ ని మరియు వాటి యొక్క ఇంపార్టెన్స్ ని గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. రైట్ డియర్ ఆస్పిరెంట్స్, ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ఇయర్ ప్లాన్. we also call it an annual plan. సో మొదటిది ఏంటి చెప్పండి, ఇయర్ ప్లాన్. దాన్నే మనం యాన్యువల్ ప్లాన్గా చెప్పుకుంటాం. ఇయర్ ప్లాన్ లేదా యాన్యువల్ ప్లాన్ అని చెప్పుకుంటాము. సో వెన్ ఈజ్ ద యాన్యువల్ ప్లాన్ ప్రిపేర్డ్? ఎప్పుడు యాన్యువల్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తాము? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ అన్ అకాడమిక్ ఇయర్. ఒక అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ప్రిపేర్ చేయబడేది ఇక్కడ మనకి ఇయర్ ప్లాన్ లేదా యాన్యువల్ ప్లాన్గా చెప్పుకోవచ్చు. Before the teacher is going to plan this, the teacher should keep in mind the number of teaching hours or number of working days. Okay, working days ఎన్ని, ఆ వర్కింగ్ డేస్లో తనకి వచ్చేటువంటి టీచింగ్ అవర్స్ ఎన్ని, ఇవన్నీ టీచర్ ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో వాటి గురించి మనం ఫర్దర్గా తెలుసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇయర్ ప్లాన్ గురించిన వివరాలని డీటెయిల్గా చూద్దాం. సో ఇయర్ ప్లాన్ ఈజ్ ఏ హెల్ప్ఫుల్ ఎక్సర్సైజ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్. సో ప్రతి టీచర్ కూడా ఇన్వాల్వ్ అవుతూ తన స్టూడెంట్స్కి తగ్గట్టుగా, తను చెప్పబోయే కాంటెంట్కి తగ్గట్టుగా టీచర్ ఏం చేయాలి, దీనిలో ఇన్వాల్వ్ అవుతూ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యూజువల్లీ ప్రిపేర్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ అన్ అకాడమిక్ ఇయర్. ఓకే, బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ అన్ అకాడమిక్ ఇయర్ ఆర్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ అన్ అకాడమిక్ ఇయర్ ప్రిపేర్ చేయాలి. And it shows how the teaching time is distributed over the entire academic year. ఒక అకాడమిక్ ఇయర్ మొత్తంలో కూడా టీచింగ్ అవర్స్ అనేటివి ఓకే మనకి ఎలా టీచింగ్ పీరియడ్ అనేది డివైడ్ చేయబడిందో టీచర్ తెలుసుకుంటాడు. అండ్ ఇట్ ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ ప్లాన్. ఇయర్ ప్లాన్ ఈజ్ నోన్ యాజ్ ఏ కాంప్రిహెన్సివ్ ప్లాన్. సమగ్రమైనదిగా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ ద టీచర్ షుడ్ డిజైన్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. The teacher needs care while preparing the year plan, because whenever this year plan is prepared, the teacher should know the total working days and the number of hours that he or she requires for evaluation, the total teaching hours and the entire syllabus and the number of lessons in it. ఇవన్నీ కూడా టీచర్కి తెలిసినప్పుడే ఇయర్ ప్లాన్ని ఎఫెక్టివ్గా చేస్తాడు. దెన్ ఓన్లీ హీ విల్ బీ ఏబుల్ టు ఫినిష్ ద సిలబస్ ఇన్ ఎ స్టిప్యులేటెడ్ టైమ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద యాన్యువల్ ప్లాన్ ఆర్ ఇయర్ ప్లాన్. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్గా చెప్పుకుంటాము. అండ్ ఇఫ్ ఎ టీచర్ వాంట్స్ టు డెవలప్ ఎ ఇయర్ ప్లాన్, ద టీచర్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఐడియాస్. ఓకే, ఈ క్రింది విషయాలపైన టీచర్కి ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, ద టీచర్ షుడ్ హ్యావ్ ఏ కాపీ ఆఫ్ ద సిలబస్. అసలు సిలబస్ యొక్క కాపీ టీచర్ దగ్గర ఉండాలి. సో సిలబస్లో ఏమున్నాయి అనే విషయాలు టీచర్కి తెలిసినప్పుడు ఇయర్ ప్లాన్ అనేది, యాన్యువల్ ప్లాన్ అనేది సరిగ్గా చేయగలుగుతాడు. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఏ కాపీ ఆఫ్ సిలబస్. అండ్ సెకండ్ వన్, ఏ కాపీ ఆఫ్ ద టెక్స్ట్ బుక్, బికాస్ టెక్స్ట్ బుక్ కంటైన్స్ ద ఎంటైర్ లాంగ్వేజ్ మెటీరియల్. లాంగ్వేజ్ మెటీరియల్ అంతా కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది కాబట్టి సిలబస్తో పాటుగా టీచర్ దగ్గర టెక్స్ట్ బుక్ కూడా ఉండాలి. ఓకే, అండ్ టెక్స్ట్ బుక్ యూ నో దట్ ఇట్ కంటైన్స్ యూనిట్స్
అండ్ ఆ యూనిట్స్ కంటైన్ సమ్ కాంపోనెంట్స్. మరి ఆ యూనిట్ని ఏ టైంలో కంప్లీట్ చేయాలి, ఆ కాంపోనెంట్స్కి ఎంత టైం ఇవ్వాలి అనేది టీచర్ ముందుగా డిసైడ్ చేస్తాడు. కాబట్టి టెక్స్ట్ బుక్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద టీచర్ షుడ్ నో ద అకాడమిక్ క్యాలెండర్ ఆర్ స్కూల్ క్యాలెండర్. సో స్కూల్ క్యాలెండర్ అనేది టీచర్ దగ్గర ఉండాలి, బికాస్ ద టీచర్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ దట్ ఇయర్. సో మరి ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అసెస్మెంట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ టీచర్కి తెలియాలి. కాబట్టి టర్మ్ హాలిడేస్ ఉంటాయి, ఇవన్నీ ఏ డేట్స్లో ఉంటాయో టీచర్కి తెలిసినప్పుడు అప్పుడు తను ప్రాపర్గా లెసన్ ప్లాన్ని చేయగలుగుతాడు. And the next one is the awareness of the number of periods available for each class. ఒక్కో క్లాస్కి ఎన్ని పీరియడ్స్ వస్తాయి అనేది కూడా తెలిసి ఉండాలి. On average every teacher gets 220 hours. ఓకే, 220 hours or 220 పీరియడ్స్గా చెప్పుకుంటాము. సో 220 పీరియడ్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇన్ ద 220 years we what deduct some days for different kinds of activities and nearly 20 or 25 days for different kinds of evaluation in the name of formative evaluation and summative evaluation. So వాటికి సంబంధించిన కొంత టైంని మనం అలాట్ చేస్తాం. కాబట్టి on average a teacher gets 180 teaching hours. So 180 teaching hours or 180 periods we can say. సో 180 పీరియడ్స్ వస్తాయి. కాబట్టి టీచర్ యాక్టివిటీస్ కొరకి, ఎవాల్యుయేషన్ కొరకి 40 days పక్కకు పెట్టిన తర్వాత 180 days వరకు టీచర్ తన సిలబస్ పూర్తయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇది హై స్కూల్కి వెళ్ళినట్లయితే 190 to 195 days, అరౌండ్ 190 to 195 days అలాట్ చేసుకోవాల్సి ఉంటుంది టీచింగ్ పీరియడ్స్ని. అండ్ ద టీచర్ షుడ్ హ్యావ్ ఏ clear idea about the number of assessments in that academic year. మరి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి. వాటిని ఏ టైంలో కండక్ట్ చేస్తాము, ఎన్ని అసెస్మెంట్ పీరియడ్స్ ఉంటాయి, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ బికాస్ దీస్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ విల్ ఎఫెక్ట్ ద టోటల్ టీచింగ్ పీరియడ్స్. వాటిని అఫెక్ట్ చేస్తాయి. కాబట్టి టీచర్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ అసెస్మెంట్స్ ఇన్ దట్ అకాడమిక్ ఇయర్. ఆ అకాడమిక్ ఇయర్లో ఎన్ని అసెస్మెంట్ డేస్ ఉంటాయో తెలిసి ఉండాలి. సో దిస్ ఈజ్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎ టీచర్ టు డిజైన్ అ ఇయర్ ప్లాన్. టీచర్ ఒక ఇయర్ ప్లాన్ని డిజైన్ చేయాలనుకున్నప్పుడు టీచర్కి మినిమం ఈ విషయాలను తెలుసుంటే దెన్ హీ ఆర్ షీ విల్ కాన్ఫిడెంట్లీ ప్రిపేర్ ఏ ఇయర్ ప్లాన్ విచ్ విల్ బీ హైలీ ఎఫెక్టివ్. చాలా ఎఫెక్టివ్గా, లాజికల్గా ఉండేటువంటి ఇయర్ ప్లాన్ని టీచర్ తయారు చేయగలుగుతారు ఈ ఇష్యూస్ పైన నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ద what requirements for preparing a year plan. ఒక ఇయర్ ప్లాన్ని ప్రిపేర్ చేయడం కొరకు టీచర్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్గా చెప్పుకుంటాం మనం.